నమస్కారం. మనం ఈ కార్యక్రమంలో మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి సమస్య గురించి, ఆ రాళ్ళు వచ్చేందుకు కారణాలేంటి, మరి ఆ సమస్య వచ్చినప్పుడు మనం తయారు చేసుకోదగ్గ సులువైన గృహవైద్య చికిత్సా విధానాలేంటి మొదలగు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి సమస్యకు సంబంధించి సర్వసాధారణంగా కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ నిజంగా చెప్పాలంటే మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, మూత్ర మార్గము, ఈ 4 కలిపినప్పుడే మూత్ర వ్యవస్థ అవుతుంది. మరి ఈ మూత్ర వ్యవస్థలో అంటే ఈ 4 భాగాల్లో ఎక్కడైనా రాళ్ళు ఉండవచ్చు. వీటిని మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి పేరుతో మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరికీ తెలిసినటువంటి పద్ధతిలో చెప్పాలంటే కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో స్థూలంగా చెప్తూ ఉంటారు. మరి ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి ఈ సమస్యకు సంబంధించి మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు వారి వైద్య గ్రంథాలలో ఈ యొక్క సమస్యను గురించి చాలా క్షుణ్ణంగా విపురీకరించడమే కాకుండా సంపూర్ణంగా వైద్య విధానాల గురించి కూడా సూచించడం జరిగింది. అంటే కడుపులోకి వాడేటువంటి ఔషధాలు, తప్పని పరిస్థితుల్లో శస్త్రచికిత్స విధానాల గురించి కూడా మన ఆయుర్వేద మహర్షులు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో అస్మెరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అస్మ్య అంటే రాయి అనేటువంటి అర్థం సంస్కృతంలో ఉంది. కాబట్టి రాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అస్మెరీ అంటారు. మరి మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఉన్నాయి కాబట్టి మూత్రాస్మెరీ అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యాధిని గురించి చాలా విపురీకరించడం జరిగింది. ఆధునిక వైద్య పరిభాషలో దీన్ని క్యాలిక్యురీ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. ఇక్కడ ఒక విషయం మీకు ప్రస్తావిస్తాను చూడండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏ సమస్య రాకుండా సర్వసాధారణంగా జనరల్గా చెకప్ చేయించుకునే దానికోసం అని చెప్పేసి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ తీస్తారు. ఆ స్కానింగ్ తీసినప్పుడు అందులో నార్మల్గా ఉంటే నార్మల్ అని మనకు రిపోర్ట్ వస్తుంది. లేదు దాంట్లో ఏదైనా సమస్య ఉంటే, ముఖ్యంగా ఈ రాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఆ యొక్క రిపోర్ట్లో సమస్య ఉన్నప్పుడు ఆ రిపోర్ట్లో కింద ఇంప్రెషన్లో క్యాలిక్యురీ లేదా క్యాల్కులస్ అనేటువంటి పేర్లు కనిపిస్తుంటాయి. ఇవన్నీ లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదాలు అన్నమాట. కాబట్టి క్యాలిక్యురీ అన్న క్యాల్కులస్ అన్న రాయి లేదా రాళ్ళు అనేటువంటి అర్థంలో ఈ యొక్క పద్ధతిలో మనకి ఆ రిపోర్ట్స్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఆధునిక వైద్య పరిభాషలో రీనల్ క్యాలిక్యురీ అని సర్వసాధారణంగా చెప్తూ ఉంటారనమాట. రీనల్ క్యాలిక్యురీ అంటే మూత్రపిండాల్లో వచ్చేటువంటి స్టోన్స్. రీనల్ అంటే మూత్రపిండాలు అనేటువంటి అర్థం. క్యాలిక్యురీ అంటే రాళ్ళు. మూత్రపిండాల్లో వచ్చేటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని రీనల్ క్యాలిక్యురీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. అట్లే నెఫ్రోలిథియాసిస్ అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ యొక్క సమస్యను పిలుస్తూ ఉంటారు. నెఫ్రో అంటే కిడ్నీ లేదా మూత్రపిండము అనేటువంటి అర్థం. లిథియో అంటే రాయి అనేటువంటి అర్థం. మూత్రపిండాల్లో వచ్చేటువంటి రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని నెఫ్రోలిథియాసిస్ అనేటువంటి పేరుతో కూడా మరి కొంతమంది ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారు. అట్లే మరి ఈ యొక్క మూత్ర నాళాల్లో రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని యూరెటరిక్ క్యాలిక్యురీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అట్లే మూత్రాశయంలో రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని వెజైకులార్ క్యాలిక్యులీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఇలా ఆ యొక్క మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఉండేటువంటి భాగాన్ని బట్టి ఆ పేరుతో ఆ రాయిని పిలుస్తూ ఉంటారనమాట. ఇది బేసిక్గా అందరికీ అర్థమయ్యేందుకు ఈ యొక్క పదాలు మీకందరికీ సూచించడం జరిగింది. ఇక్కడ మరొక విషయం కూడా చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక పేషెంటు, ముఖ్యంగా రాళ్లతో బాధపడేటువంటి పేషెంటు, అతనికి తెలియదు రాళ్లతో బాధపడుతున్నానని చెప్పేసి, ఈ కడుపు నొప్పి ఉండడము, లేకపోతే వాంతులు కావడము, లేకపోతే ఈ నడుము భాగంలో నొప్పి వచ్చి కడుపు ముందు భాగానికి రావడము, గజ్జల భాగానికి నొప్పి రావడము, ఇలాంటి ఉన్నప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళడము, లేకపోతే ఏ లక్షణం లేకుండా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మరి సర్వసాధారణంగా తీసేటువంటి పరీక్షల్లో ఆ రాళ్ళు ఉన్నప్పుడు ఆ రిపోర్ట్లో
కింద వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందే చెప్పాను కదా, రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ ఈ రిపోర్ట్ తీసుకొని పోతాడు ఈ యొక్క పేషెంటు. డాక్టర్ గారు మీకు ఇట్లా రాళ్ళు ఉన్నాయండి, కిడ్నీ స్టోన్స్ లేక రీనల్ స్టోన్స్ కానీ, లేకపోతే ఈ యొక్క నాళాల్లో అంటే ఈ మూత్ర నాళాల్లో ఉన్నటువంటి స్టోన్స్ కానీ, ఇట్లా తర్వాత మూత్రాశయంలో ఉన్నటువంటి స్టోన్స్ కానీ ఎక్కడున్నప్పటికీ మీకు రాళ్ళు ఉన్నాయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అట్లే రెండవది ఏంటంటే, మన ప్రజల్లో చాలామందిలో ఒక అపోహ ఉంది, ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు మనం తినేటువంటి పదార్థాల ద్వారా ఏర్పడతాయని చెప్పేసి. అంటే ఈ యొక్క బియ్యంలో ఉన్నటువంటి రాళ్ళు తినడం వల్ల ఆ రాళ్ళు మనకు ఈ విధంగా తయారవుతాయని, అదేవిధంగా మనం ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఆ ఆహార పదార్థం రాళ్ళు ఇక్కడ మనకు పేరుకొని ఈ విధంగా రాళ్ళుగా ప్రత్యక్షం అవుతుంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. ఇది కేవలము అపోహ మాత్రమే. కాబట్టి బియ్యంలో రాళ్ళు కానీ, ఆహార పదార్థంలో ఉన్నటువంటి రాళ్ళు, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి రాళ్ళు ఒకటి కాదనమాట. అవి వేరు, ఇవి వేరు. కాబట్టి ఇది కూడా సర్వసాధారణంగా ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఈ అపవాదు కూడా తొలగిపోవాలన్నమాట. కాబట్టి ఈ జబ్బు వేరు, మనకు ఆహార పదార్థాలు ఉన్నటువంటి రాళ్ళు తీసుకోవడం వల్ల ఈ పద్ధతి ఈ యొక్క వ్యాధి వచ్చిందని అనుకోవడం కూడా తప్పు. ఏది ఏమైనప్పటికీ మరి ఈ సమస్య ఎందుకు కలుగుతుందంటే, నీళ్లు తక్కువగా తాగడం ప్రధానంగా, అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువగా చేయడం, నీళ్లు తక్కువగా తాగడము, శారీరక శ్రమ ఎక్కువగా చేయడము, ఇలాంటి వాటి వల్ల, అదేవిధంగా వేసవికాలం, ఇలాంటి కారణాల వల్ల శరీరంలో మూత్రం యొక్క గాఢత పెరిగిపోతుందన్నమాట. మూత్రం యొక్క గాఢత పెరిగినప్పుడు లవణాల యొక్క గాఢత కూడా ఎక్కువగా అయిపోయి పేరుకొని పోయి ఈ విధంగా రాళ్ల రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయన్నమాట. కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఎలాంటి స్వయంకృత అపరాధం లేకపోవడం వల్ల కూడా కొంతమందికి ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ సమస్యకు సంబంధించి చాలా చక్కటి ఔషధాలు మరి ఆయుర్వేద వైద్యంలో, ముఖ్యంగా జానపద వైద్యంలో, గృహ వైద్యంలో, ఒంటింటి వైద్యంలో, గ్రామీణ వైద్యంలో ఇలా